హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్తో చారు చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఐటెంలా కాకుండా ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మనం ఇందులో ఎక్కువగా మసాలాలు కూడా ఏం వాడట్లేదు, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా దీంట్లోకి 5 నుంచి 6 ఎగ్స్ తీసుకున్నానండి. దీన్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ పైన పొట్టు తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఎగ్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది, అలాగే ఎగ్స్ పైన చాలా క్రంచీగా కూడా ఉంటుందండి. ఇది చారులోకి వేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి బాగా వేగిపోయాయండి ఎగ్స్. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వాలండి. చూడండి, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అంతటా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే రుచికి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లోకి ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలా కలిసిన పౌడర్ లేకపోతే విడివిడిగా కూడా దంచుకొని వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడు మనకు మసాలాలు ఎక్కడ మాడిపోకుండా వస్తాయి. వీటిని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను దీనికోసం ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకున్నానండి. దీనికి ఎక్కువే పడుతుంది కాబట్టి చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. దాని నుంచి వచ్చిన గుజ్జుని ఇలా యాడ్ చేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా మరగనివ్వాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ టేస్ట్ని మొత్తం బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ చారు ఇలా బాగా మరిగితేనే టేస్ట్ బాగా వస్తుందండి, కాబట్టి ఇలాగే ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు బాగా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఎగ్స్ యాడ్ చేస్తూ కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ చారు టేస్ట్ మొత్తం ఎగ్స్ కూడా బాగా పడుతుంది. ఇంకా బాగా పట్టాలంటే మనం ఉడికించిన తర్వాత ఎగ్స్ పైన ఘాట్లు పెట్టుకొని కనుక దీంట్లోకి వేస్తే మనం వేసే రసం అంతా దీంట్లోకి వెళ్ళి బాగా కుక్ అవుతాయండి ఎగ్స్. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి చారు మొత్తం రెడీ అయిపోయింది. ఈ చారుని ఎంత ఎక్కువసేపు మరిగిస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో కొద్దిగా ఎక్కువసేపు మరగనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ చారు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ టేస్టీ వైబ్కి తప్పకుండా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.